జాను ఏం వండుతున్నావు? ఎగ్ బిర్యానీయా? వావ్, బిర్యానీయా? ఓహో, ఈరోజు సండే కదా, మరి చికెన్ తెమ్మనొచ్చు కదా నన్ను. అవునా? ఎగ్ బిర్యానీ మంచిగా సూపర్గా వేస్తూ ఉండవు తెలుసా. నేను చాలా రోజులైంది తినేసి, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు చికెన్ గిట్లా తెమ్మంటావు కావచ్చేమో అని అనుకున్నా, కానీ అవును కదా. కానీ ఎగ్ బిర్యానీ మరి ఎట్లా చేయాలో కొంచెం చెప్పొచ్చు కదా. యూట్యూబ్లో పెడతావా? సరే. హలో ఫ్రెండ్స్, ఇగో మావిడైతే ఆనియన్ ఇట్లా గోల్డెన్ కలర్ లా ఫ్రై అయితే ఇక పసుపు వేయాలి. సో ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాం. సో తినే చూడండి అయినట్టే. కొత్తిమీర ఇట్లా వేయాలి. ఎగ్స్ కూడా బాయిల్ అయినాయి, బంద్ చేస్తా. ఫ్రై చేసి మీద వేయాలి అంతే. ఇక ప్రాసెస్ ఈజీ ప్రాసెస్. టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి. ఈరోజు సండే కదా, మీరు కూడా. ఓకేనా? ఇంకా 5 minutes అప్పటిదాకా ఇది పొట్టు తీసి ఫ్రై చేద్దాం. గంజులు ఆయిల్ వేసి ఇక ఎగ్స్ ఫ్రై చేయాలి. బాగా బ్లాక్ ఉంది మా ఇట్లా ఏమైనా కమెంట్స్ పెట్టకండి, ఓకేనా? ఇది పోతలేదు, కొంచెం హల్కా ఉన్నది. ఇంటి కలర్లా తీసుకున్నాను గిన్నె, కొంచెం పత్తలా ఉండబట్టి ఇక మాడిపోతుంది. ఓకే, సరేనా? బ్యాడ్ కమెంట్స్ను అలానే ఇక పసుపు, ఉప్పు, కారం వేసి కొంచెం ఫ్రై చేయాలి. అటు గిన్నెలో ఫ్రై చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఫ్రై అయినాయి మంచిగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక మంచిగా ఉడికింది మన బిర్యానీ. ఎగ్ బిర్యానీ రెడీ. ఓకేనా? మీరు కూడా రండి తినడానికి. ఓకేనా? సరే, ఏమండిరు ఏం లేదు కామెంట్ చేసి చెప్పండి. నా రెసిపీస్ ఇంకా వీడియోస్ కావాలంటే చెప్పండి, పెడతా. ఓకేనా? డిఫరెంట్ రెసిపీస్ మీకోసం చేస్తా. ఓకే, ఏమైనా మహారాష్ట్రియన్ ఫుడ్ ఇట్లా కావాలంటే చెప్పండి, చేస్తా. ఓకేనా? తిని చూపిస్తా మీకు. వెయిట్. కాలుతుంది, అబ్బో కాలుతుంది.
రైస్ అయితే బాగుంది. టేస్ట్ చూడవా బిర్యానీ, చెప్పవా టేస్ట్ ఎలా ఉంది? అబ్బా ఆలోచన, తినోడితోటే టేస్ట్ చెప్పాలి. సూపర్గా ఉంది. చెప్పాలా వద్దా, తారీఫ్ చేయాలా వద్దా అంటాను. బాగుంది కానీ పేర్లు పెట్టడానికి నెంబర్ 1 మంచి. మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయలే చెప్పు.